అరే వాడు మందిరం వచ్చి పైకి వచ్చిండ్రా వాడు. మంది పైసలు తిని పైకి వస్తున్నాడు వాడు. వాడేం సుఖపడతాడు. వానికి బంగారం అంట అది అంత సొల్లు కబుర్లు చెప్పి పైకి వస్తున్నాడు వాడు. అవురా వస్తున్నాడు నిజమే. మరి నీకేమైంది? నీకు రాదా? వాడు ఏదో మోసం చేసో ఏదో తిప్పలవాడో పైకి వస్తున్నాడు. వాని గురించి నీకెందుకు? అరే వాడి లైఫ్ వాడు ఎట్లన్నా సంపాదించుకోక మనకి ఎందుకు రా భయ్? వాడు 10 మంది మూస్తున్నాడా? ఆ ముంచుటాలకు తెలియదా? మోసపోవడానికి తెలియదు అసలు. అరే వీడు మంచోడు కాదురా భయ్ మోసపోతున్నాడు అని. వాళ్ళకి లేని ఇబ్బంది వాళ్ళిద్దరికి, మోసం చేసేవాడికి మోసం పోతున్న వాడికి అభ్యంతరం లేనిది నీకెందుకు రాబాయి? నాకు అర్థం కదా అసలు. నువ్వు వాడిలాగా కాకుండా నువ్వు ఎలా సంపాదించాలి, నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావు, నీ గురించి ఆలోచించుకో. పక్కన వాళ్ళ గురించి నీకెందుకు రాబాయి? వాడు ఎట్లయినా సంపాదించుకోక నువ్వు ఎలా సంపాదించాలి, నువ్వు ఎలా ఉండాలి, నీ గురించి ఆలోచించుకో. వాడిలాగా చేయాలనుకుంటే నువ్వు వాడిలాగా చేయాలనుకుంటే అంత దమ్ము ఉంటే నీ వాడిలాగా చేయాలి. లేకుంటే నీ పాటికి నువ్వు నిజాయితీగా తక్కువ సంపాదన కాకపోతే కానీ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండాలనుకుంటే నీలాగా బతుకు. పక్కన గురించి నీకు అవసరం లేదు.